బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమ. వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. గత వారములో యేసు ప్రభు ఎలా వస్తాడు, మనం ఎలా సిద్ధపడాలి అని 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయం ఇది. ఏది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయనను హింసించిన వారు, పొడిచిన వారు, సిలువ వేసిన వారు, దూషించిన వారు, తిరస్కరించిన వారు, తృణీకరించిన వారు, కాలదన్నిన వారు అందరూ చూస్తారు, చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే దానికి అర్థం ఏమని చెప్పాను అమ్మా? మహిమ. మేఘము దేనికి గుర్తు? మహిమకి గుర్తు. ఈ వచనాన్ని యేసు ప్రభు సశరీరునిగా ఈ భూమి మీద జీవించిన దినములలో కూడా ఇదే మాటని చెప్పినట్లుగా మత్తయి సువార్త 24:30 కనబడుతుంది. ఇప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. ఇదే మాటని వేరొక విధంగా మార్కు సువార్త 8:38 కూడా యేసయ్యే చెప్పాడు. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపాడు వాడెవడో వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీకు ఎందుకు చదివాను? మూలవాక్యంతో పాటు ఈ 2 వచనాలు మీకు ఎందుకు చదివి వినిపించానంటే, పద్మాసు దీపంలో పరవాసిగా చేయబడి ఆత్మచేత నింపబడినటువంటి యోహాను చెప్పిన ఆ మాటని, పలికిన ఆ మాటని యేసు ప్రభు మాట ద్వారా బలపరచడానికి ఈ మాట చెప్పాను. మరి ముఖ్యంగా మేఘారూఢుడై వచ్చుట అనే మాట అక్షరార్థమైన మేఘాలు మాత్రమే కాదు, మనం అనుకున్న మేఘాలు కాదు. అసలు మేఘారూఢుడై వచ్చుట అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం, అసలైన అర్థం కళ్ళారా రేపో చూచేటువంటి ఆ ప్రత్యక్షత మీకు అర్థం కావాలని ఈ 2 మత్తయి మార్కు సువార్తల్లో ఉన్న మాటలు చదివించాను. ఆ 2 సువార్తలలో మత్తయి 24:30 కానీ మార్కు 8:38 కానీ మీరు గమనించినట్లయితే, మనుష్య కుమారుడు ఎట్లా వస్తాడు అంటే మహామహిమతో అని మత్తయి సువార్తలో, తండ్రి మహిమతో అని మార్కు సువార్తలో వ్రాయబడింది. ఇప్పుడు ఆయన మహిమతో రాబోతున్నాడు, మనకు అర్థమైంది. మరి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము కూడా ఏమి కలిగి ఆయన ఎదుర్కోవాలి? పెద్దగా చెప్పొచ్చు కదా, ఆయన మహిమతో వస్తున్నాడండి. ఈ భూమి మీద ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము కూడా ఆయన ప్రత్యక్షమయ్యే ఆ గడియలో ఎలా వెళ్ళాలి? ఆయన మహామహిమతో వస్తున్నాడట, తండ్రి మహిమతో వస్తున్నాడట. అపోస్తలుడైన పౌలు లేఖనాల ప్రకారం ఆయన ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ వస్తున్నాడట. అది కూడా మహిమే. ఇంత మహిమతో రాబోతున్నా యేసయ్య ఎదుట నిలబడాలంటే
నీకు గాని నాకు గాని డబ్బు కాదు, అందం కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, ధనము కాదు, పేరు కాదు, పలుకుబడి కాదు. ఒకే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత పేరు మహిమకరమైన జీవితం. స్తోత్రం. మహిమ కలిగిన బ్రతుకు. హల్లెలూయా. మహిమతో కూడిన సిద్ధపాటు. స్తోత్రం. మహిమ మనకి ఎలా వస్తుంది? మహిమను మనం ధరించుకునే సంఘముగా ఎలా మారుతాం? ఆయన ప్రత్యక్షమయ్యే నాటికి మనము కూడా అటువంటి మహిమను, ఆ తండ్రితో సమానమైన మహిమను, కుమారుడైన యేసుక్రీస్తుకు సమమైన మహిమను ఎలా పొందుకుంటాం? 1 లోకాసు వార్త 24:26. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? చదివారా జాగ్రత్తగా? అని వారితో చెప్పి, క్రీస్తు ఇలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించుట, చెప్పండి, అగత్యం. అగత్యం అంటే అర్థం ఏంటి? ఖచ్చితం అని అర్థం. తప్పనిసరిగా జరగవలసినటువంటి కార్యం అని అర్థం. తెలుగు పదాలు మీకు అర్థం కాకపోతే నేను చెప్పినప్పుడు చక్కగా పెన్సిల్తో రాసుకోండి. సెకండ్ టైం మీరు చదివినప్పుడు మీకు చాలా బాగా తెలుగు అర్థమైంది. అగత్యం అనే మాటకి అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా జరగవలసిన కార్యం, తప్పనిసరిగా జరగవలసిన కార్యం. అది జరగకుండా ఉండట అసాధ్యం. ఎవరికట్ట మహిమ అంటే భక్తుల జీవితాల్లో నుంచి తర్వాత చూద్దాం కానీ అసలు మనకి మాదిరి అయి మహిమతో రానై ఉన్న యేసయ్య జీవితంలోనే ఆయన ఎప్పుడు మహిమ పొందాడు? శ్రమ అనంతరం 33.5 సంవత్సరాల్లో మీరు గమనించండి, తనను తాను ఎగ్జాల్ట్ చేసుకోవటం, హెచ్చించుకోవటం, ఘనపరుచుకోవటం, గొప్ప చేసుకోవటం మీరు చూడరు. ఏ రోజైనా ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి తనను తాను గనపరుచుకున్నట్టుగా కూడా లేదు. పైగా ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో కొంతమందికి మేళ్లు చేసి, స్వస్థత చేసి, విడుదల చేసి ఏమని చెప్తాడు తెలుసా? ఎవ్వరికి చెప్పొద్దు సుమి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నన్ను ప్రసిద్ధి చేయొద్దు అంటే అద్భుతాల ద్వారా కూడా తనను తాను మహిమపరుచుకోవాలని యేసయ్య ఇష్టపడలేదు. జనన విధానాన్ని బట్టి కూడా తనను తాను మహిమపరుచుకోవాలని యేసయ్య ఇష్టపడలేదు. తన జీవితంలో ఆయన ఏదేదో చేశాడని దాన్ని బట్టి కూడా మహిమపరుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన దేనిని బట్టి మహిమ పొందటానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడంటే శ్రమ పెట్టబడుట ద్వారా. చప్పట్లు కొడతారు గట్టిగా అర్థమైన వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు తనను తాను మహిమపరుచుకోవడానికి తన జీవితంలో ఒక అనుభవాన్ని దాటెళ్ళాడు. అది శ్రమానుభవం. సర్వసాధారణంగా క్రైస్తవుడు అనబడిన వాడు, ఇంకొంచెం లోతు భక్తి చేసిన వాడు, ఒక స్త్రీ లేదా పురుషుడు చనిపోయినప్పుడు వారి మరణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ ఫ్లెక్సీలలో ఏమని రాస్తారు? మహిమ ప్రవేశం. మహిమ ప్రవేశం అంటే ఈ మాట చెబుతున్నందుకు కొంచెం లోతుగా ఆలోచించండి. ఉత్తిత్తి భక్తి చేసినోడికి మహిమ ప్రవేశం లేదు. క్రైస్తవునిగా ఏదో బ్రతికాను, 3 నాళ్ళు ముచ్చట్లాగా మందిరానికి వచ్చాను, నేను కూడా విశ్వాసినే అని సుఖవలయంలో బ్రతికిన వానికి నిజమైన మహిమ ప్రవేశం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, అంత్య దినములలో ప్రజలు పూర్తి చేయండి, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? సుఖాన్ని, సుఖాశక్తి, నిద్రని, సోమరితనాన్ని, కంఫర్ట్ జోన్ని, చాలా సౌకర్యవంతమైన వలయాన్ని ప్రేమిస్తున్నారట. అంటే దీని అర్థం ఏంటంటే వీరు అంత సుఖానికి అలవాటు పడిన ఏ క్రైస్తవుడైనా శ్రమ పడడానికి ఇష్టపడలేడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు గనక నీ జీవితంలో సుఖపడడానికి అలవాటు పడితే, నీ శరీరాన్ని కష్టపెట్టకుండా జాగ్రత్త పడితే, అన్ని విషయాలలో సుఖమే నీ ధ్యేయంగా నువ్వు బ్రతకడానికి నువ్వు గనక భక్తి చేస్తే, ఈ మాట చెబుతున్నందుకు నీ గుండెల్లో గొచ్చుకున్నా పర్వాలేదు, నీ హృదయం నొచ్చుకున్నా పర్వాలేదు, నువ్వు బాధపడినా పర్వాలేదు, నీవు మహిమకు అనర్హుడవు.
ఎందుకో తెలుసా? ఎవరికి పడితే వాళ్ళకి కాదండి, క్రైస్తవులకు కాదు మహిమ. మందిరానికి వచ్చి కానుకలు వేసిన వాళ్ళకి కాదు మహిమ. సుఖవలయంలో బ్రతికి మేము కూడా భక్తి చేశాంలే అన్నవాళ్ళకి కాదు మహిమ. క్రీస్తు వలె శ్రమ పెట్టబడుటకు ఇష్టపడి శ్రమల మార్గములో నడిచి శ్రమానుభవమును రుచి చూచి మరణించిన వారికి, ప్రభు చెంత చేరిన వారు నిజముగా ఆ రాకడ దినములలో ఆ ప్రత్యక్షమైనప్పుడు మహామహిమతో నింపబడతారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దైవజనుడిగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెబుతున్న మాట ఏంటంటే, నీ భక్తిలో సుఖానికి అలవాటు పడద్దు. సుఖంగా ఉండి కూడా భక్తి చేయొచ్చులే. భక్తి అంటే ఏంటి? ప్రార్థనే కదా. భక్తి అంటే ఏంటి? వాక్యం చదవడమే కదా. భక్తి అంటే ఏంటి? ఆదివారం మందిరమే కదా అని అనుకోవద్దు. ఇలాంటి భక్తి శ్రమలలో నిలవదు. భక్తి ఎప్పుడు పరిపూర్ణమైందో తెలుసా? నీ ప్రార్థన శ్రమలలో నిలవాలి. స్తోత్రం. నీ వాక్యం శ్రమలలో నిలవాలి. నీ ఆరాధన శ్రమలలో నిలవాలి. నీ జీవితం శ్రమలలో నిలవాలి. నీ సాక్ష్యం శ్రమలలో నిలవాలి. నీ బ్రతుకు శ్రమలలో నిలవాలి. నీ యథార్థత ఎక్కడ నిలవాలి? శ్రమలలో. కష్టం రానంత వరకు ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. తన దాకా నష్టం రానంత వరకు ప్రతి ఒక్కడు భక్తిపరుడే. శ్రమ రానంత వరకు, శ్రమ పెట్టబడనంత వరకు అందరూ అసలు యేసయ్యని వెంబడించిన వాళ్ళే. నిజమైన కష్టం వచ్చినప్పుడే, అసలైన కష్టం వచ్చినప్పుడే, శ్రమానుభవంలో దేవుడు నిన్ను ఇరికించినప్పుడే, సమయోచితంగా నీకు శ్రమను అనుమతించినప్పుడే నీలో ఉన్న క్రైస్తవుడు నిజమైన వాడా, అబద్ధికుడా, మహిమకు అర్హుడా, ఏమాత్రం మహిమ పొందడానికి అనర్హుడా అనేది తేలేది శ్రమలలోనే. పేతురు కూడా అన్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా, నిన్ను ఎవరు వదిలిపెట్టినా విడిచిపెట్టినా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నిన్ను మాత్రం అంటి పెట్టుకుని ఉంటాను, నిన్ను అసలు వదలనయ్యా అన్నాడు. ఎప్పుడు? చెప్పండి గట్టిగా. సిలువ రాక మునుపు. సిలువ సమీపిస్తున్న మరుక్షణమే యేసు ప్రభు ఇంకా సిలువ నెక్కటానికి మునుపే ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసు ఎవరో నాకు తెలియదు. శ్రమ రాక మునుపు పేతురు, అబ్బా ప్రధాన శిష్యుడు పేతురు, అబ్బా దేవుని అంటి పెట్టుకున్నవాడు పేతురు, యేసయ్య అంటే విపరీతమైన ప్రేమ కలిగిన వాడు. శ్రమ సమీపించినప్పుడే పేతురులో ఉన్న అబద్ధికుడు బయటకు వచ్చాడు. శ్రమకు తాళలేని ఒక నాసిరకం క్రైస్తవుడు బయటకు వచ్చాడు. ఈరోజు శ్రమే నిన్ను ఆయన రాకడ కొరకు మహిమతో నింపునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు మొదటి పత్రికలో ఏమని రాస్తాడు? శ్రమల ద్వారా చెదిరిపోయిన సంఘానికి, నశించిపోయే సువర్ణానికి కూడా అగ్ని పరీక్ష అవసరం. మరి అమూల్యమైన మన విశ్వాసానికి కూడా చెప్పండి సమయోచితమైన శ్రమలు కావాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు క్షయమైన బంగారం ఉందనుకోండి, ఈ లోకంలో దీని మాత్రమే పరిమితమయ్యే బంగారం. ఈ బంగారము పరీక్షించబడేది ఎక్కడ అంటే ఏసీ రూముల్లో కాదు. బంగారం పరీక్షించబడేది ఎక్కడ అంటే సుఖవలయంలో కాదు. బంగారం పరీక్షించబడేది అగ్ని కేలల మధ్యలో, అగ్ని వలయాల మధ్యలో, భయంకరమైన వేడిమి మధ్యలో, కొలిమిలో. నశించిపోయే క్షయమైన బంగారానికి అగ్ని పరీక్ష అవసరమే. యుగ యుగాలు మహామహిమతో మన తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసయ్యతో, పరిశుద్ధాత్మనితో గడపవలసిన మనకి ఖచ్చితంగా అగ్ని పరీక్ష అవసరం. స్తోత్రం. అదే మన మహిమకు ఆధారం. శ్రమ ఒక క్రైస్తవుణ్ణి అటో ఇటో తేల్చిపడేసింది. ఒకటి, వాడు సంఘములో నిలవకుండా నామకార్థ క్రైస్తవునికైనా మార్చేస్తుంది. రెండవది, అతడు దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా నిలబడగలిగే మహిమను ఆపాదిస్తుంది. హల్లెలూయా. నీకు కష్టం వస్తుంది, నీకు శ్రమ వస్తుంది అంటే అర్థం దేవుడు నిన్ను నశింప చేయడానికి కాదు.
ఎందుకు నీకు శ్రమను అనుమతిస్తున్నాడు? నేను భక్తిహీనుని చేయడానికి కాదు. ఎందుకని శ్రమల వలయంలో ఇరుకుని పెడుతున్నాడు? ఆయనను వదిలి వెళ్ళడానికి కాదు. శ్రమ ఎందుకయ్యా అంటే నీకు మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకువెళ్ళడానికి. స్తోత్రం. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత విశ్వాసికి అంత శోధన. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. నీకు ఒక సమస్య వచ్చింది, నీకు ఒక శ్రమ వచ్చింది, నీకు ఒక నింద వచ్చింది, నీకు ఒక బాధ వచ్చింది, నీకు ఒక రోగం వచ్చింది. శ్రమ ఏ రూపంలోనైనా రాని, కొన్నిసార్లు మనుష్యుల రూపంలో, కొన్నిసార్లు రోగాల రూపంలో, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల రూపంలో, కొన్నిసార్లు అనేకులు నిన్ను హింస పెడతారు. మానసికమైన దాడి, శారీరకమైన దాడి, అది ఏ కోణంలో, ఏ రూపంలో, ఏ రకంగా అయినా రాని, ఈ రాత్రి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అది నీ సామర్థ్యానికి మించి రాలేదు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు నమ్మాల్సిన మాట, మీకు వచ్చిన ప్రతి శ్రమ మీ సామర్థ్యమునకు లోబడినదే తప్ప అది మీ సామర్థ్యమునకు మించినది కాదు. నేను మొయ్యలేకపోతున్నానండి అంటారు, నేను భరించలేకపోతున్నానండి అంటారు, నా వల్ల కావటం లేదండి అంటారు. అందుకని యాకోబు తన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధించడు. ఎవడైనా శోధించబడుతున్నప్పుడు, నన్ను దేవుడు శోధిస్తున్నాడు, ఎందుకని ఇట్లా పెడుతున్నాడు, ఇంత అన్యాయం చేస్తున్నాడు అనే మాటలు రాకూడదు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నన్ను తన మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. శ్రమ ఎందుకయ్యా? నీ మహిమ కోసం. శ్రమ లేకపోతే నీకు మహిమ లేదు. అందుకని రోమా పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, చదవాల్సిన అవసరం లేదు, 18వ అధ్యాయంలో 17, 18 వచనాలలో, రోమా 18, 17, 18 వచనాలలో ఏమని అంటాడంటే, మనము పిల్లలమైతే వారసులం, దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. స్తోత్రం. వారసుడంటే ఆశీర్వాదాలకు మాత్రమేనా? ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ఒక వారసుడు పుట్టాడు. ఈ తండ్రి ఆ వారసుడైన తన కుమారునికి ఏమేమి ఇస్తాడు? రూపాన్ని ఇస్తాడు, పోలికల్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు తనకున్న జెనెటిక్ రోగాలను కూడా ఇస్తాడు. ఆస్తిపరుడైతే ఆస్తిని ఇస్తాడు, ఒకవేళ దరిద్రుడైతే అప్పులు కూడా ఇస్తాడు. నీకెన్ని ఇచ్చినా ఆయన తండ్రి కాబట్టి నువ్వు ఆయనకి నిజమైన వారసునిగా ఉండాలంటే ఆస్తిని అనుభవించినంత ఆనందంగా అప్పులను కూడా అనుభవించాలి. ఆమె నిజమైన కుమారుడు ఆరోగ్యాన్ని అనుభవించినంత ఆనందంగా రోగాన్ని కూడా అనుభవించాలి. ఇప్పుడు మా నాన్నగారికి కళ్ళజోడు ఉంది, నాకు కూడా వచ్చింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా నాన్న తిట్టుకున్నాను అనుకో, ఆయనకు ఉంది, నాకు వచ్చింది. ఏం తండ్రి అన్నాను అనుకోండి, నేను నిజమైన వారసుని కాను. ఆయన రూపమే కాదు, ఆయన రోగము కూడా వచ్చింది, ఆయన బలహీనత కూడా వచ్చింది. ఆయన బలహీనతేనా, ఆయన కీబోర్డ్ ప్లే చేస్తాడు, అది కూడా జెనెటికల్గా నాకు కూడా వారసత్వంగా వచ్చింది. తలాంతుల్ని ఇచ్చాడు. తలాంతుల్ని ఇచ్చినప్పుడు ప్రభువా నా తండ్రిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పడం ఎంత అవసరమో, అది శ్రమ అయినా, అప్పు అయినా, నింద అయినా, పరిస్థితి ఏదైనా, అదే తండ్రిని బట్టి ఒక నిజమైన కుమారుడు మహిమ పరచాలి దేవుణ్ణి. స్తోత్రం. అట్లాగే ఆశీర్వదించినప్పుడు దేవానికి స్తోత్రం అంటాం, ఉద్యోగం వచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అంటాం, గర్భఫలం రాగానే దేవానికి స్తోత్రం అంటాం, అప్పులు తీరిన తర్వాత దేవానికి స్తోత్రం అంటాం, మీ పిల్లలు ప్రయోజకులైనప్పుడు దేవానికి స్తోత్రం అంటాం. బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, శ్రమ వచ్చినప్పుడు కూడా సంతోషంగా, అది కూడా ఎట్లాగట సంతోషంగా అనుభవించగలిగిన వాడే మహిమకు వారసుడు. చప్పట్లు కూడా తరగెత్తిగా స్తోత్రం. రీసెంట్గా కాకినాడ ప్రాంతంలో ఒక పాస్ట్ గారికి 2 కుమారులు, ఒక ఆయనకి 18, ఒక ఆయనకి 20 అనుకుంటా. స్నేహితులతో పాటు గోదావరి నదిలో ఈతలు కొట్టడానికి వెళ్ళారు వాళ్ళు. ఈ ఈతలు కొట్టే క్రమంలో ఎవరో పడిపోయారు. మొత్తానికి ఒకరిని ఒకరు రక్షించుకోవటం కోసం
వాళ్ళందరూ 7 చనిపోయారు. ఆ 7లో 2 దైవజనుడైన రఘుయేల్ పాస్టర్ గారి కుమారులు. అంత వేదనకరమైన పరిస్థితుల్లో కూడా డెడ్ బాడీస్ మధ్యలో పెట్టుకొని 100 మంది ప్రజల మధ్యలో, విశ్వాసులు దైవజనుల మధ్యలో ఆయన మాట్లాడుతున్న మాట, నా ఒక కుమారుడు చక్కగా పాటలు పాడతాడు, ఒకవేళ పరలోకంలో కోయిర్ టీంలో ఎవరో మిస్ అయి ఉంటారు, అందుకే నా కొడుకును అక్కడికి తీసుకున్నాడు అన్నాడు. నా ఇంకో కొడుకు ప్యాడ్ ప్లే చేస్తాడు, అక్కడ మ్యూజిక్ టీంలో ఎవరైనా తగ్గుంటారేమో, లేకపోతే నా కొడుకును దేవుడు ఇష్టపడ్డాడేమో, అందుకనే అక్కడికి తీసుకున్నాడు అన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఈ లోక సంబంధమైన తండ్రినైనా నా యొద్ద ఉండటం కంటే పరలోకమందున తండ్రి దగ్గర వారు ఉన్నారన్న సంతోషంతో, రెట్టించిన ఉత్సాహంతో నేను ఇది మొదలుకొని సేవ చేస్తానన్నాడు. కొడతారా చప్పట్లో? స్తోత్రం, హల్లెలూయా. ఇది అసలైన సాక్ష్యం. పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, అనుకున్నవన్నీ జరిగినప్పుడు చెప్పేది సాక్ష్యం కాదని నేను అంటలేదు, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ మహిమకరమైన సాక్ష్యం. నీ పిల్లలే నిన్ను విడనాడినా, ఆత్మీయులే నిన్ను విడనాడినా, నువ్వు ఎంతగానో ప్రేమించిన వారే మరణము ద్వారా వేరైనా, శ్రమల ద్వారా దూరమైన, నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా నువ్వు చెప్పగలగాలి, ప్రభువా ఈ శ్రమను నీ కొరకు బాధగా కాదు, భయంతో కాదు, తప్పనిసరి కాదు, సంతోషంగా అనుభవిస్తాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అంత శ్రమలో కూడా తన మీద తానే నింద వేసుకున్నాడు, కానీ దేవుని మీద ఒక్క నింద పలకలేదు. నా దేవుని కంటే నా పిల్లల్ని ఎక్కువగా ప్రేమించాను బహుశా, అందుకనే దేవుడు తీసుకున్నాడు, పర్వాలేదు, ఇది మొదలుకొని దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించను. ఆమేన్. శ్రమలో మరింత లోతుగా వెళ్ళాడు ఆ దైవజనుడు, శ్రమలో మరింత దగ్గరగా వెళ్ళాడు దేవునికి ఆ దైవజనుడు, శ్రమలో మరింత దగ్గర బాగా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి ఆ దైవజనుడు. నీకు శ్రమ వస్తే దేవుడు అపార్థం. ఏం దేవుడు, ఆయనే ఉంటే నాకు ఈ రోగం ఎందుకు, ఆయనే ఉంటే ఈ శ్రమలు ఎందుకు, ఆయనే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు, అసలు దేవుడే ఉంటే నా పిల్లలకి ఎందుకు ఇట్లా జరిగింది, దేవుడు లేడు, భక్తి అనవసరం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, శ్రమలు మొదలయ్యాయి. సంఘానికి శ్రమకాలం ప్రారంభించబడింది. సుఖంగా భక్తి చేద్దాం అనుకున్న వాళ్ళు, మీ వల్ల కాదు, మీ హృదయాలను దిట్టపరుచుకోండి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిపోతే ఏమవుతావు? చేతగానివాడు అవుతావు, చేతగానివాడు అవుతావు. అసలు నీ వీరత్వం, శూరత్వం తగువుల్లో కాదు, గొడవల్లో కాదు. నిజమైన నీ శూరత్వం, వీరత్వం ఎక్కడో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత పెద్ద చిట్టా చెప్పి, ఇంత పెద్ద లిస్టు చెప్పి, అది హింస అయినా, నిందైనా, ఉపద్రవమైన, కరువైనా, ఖడ్గమైన, ఉన్నమైన, అధికారులమైనా, దేవదూతలైనా, రాబోనమైన అని ఎన్నో చెప్పి ఒకే ఒక మాట అంటాడు పౌలు, ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. స్తోత్రం చెప్పండి. శ్రమ ఏ రూపంగానైనా రాని, హింస రూపం రాని, నో, కత్తి రూపంలో రాని, పర్వాలేదు, వస్త్రాలు లేని పరిస్థితుల్లో రాని, నో, ఇబ్బంది ఏం లేదు, అన్నం దొరకని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభు నన్ను పెట్టని, పర్వాలేదు, ఆత్మీయులందరూ నన్ను వదిలేసి ఒంటరిగా చేయని, అస్సలు ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. చివరికి పరలోకం నుంచే దేవదూతలు నా దగ్గరకు వచ్చి నన్ను, నా భక్తిని, నా సేవను అభ్యంతరపరిచినా నేను భయపడను. నేను ఎంత లోతుగా వేరుపారానంటే, ఎంత శ్రమల కొరకు సిద్ధపడ్డానంటే, ఎంత మహిమ కొరకు నడుస్తున్నానంటే, ఏది కూడా నన్ను క్రీస్తు కౌగిలిలో నుంచి ఎడబాపలేదు. స్తోత్రం. ఈ పగటి వేళ ఆ స్థితిలో మనం చెప్పగలమా? మహిమ అంటే ఊరికి రాదండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. శ్రమ ఓర్పట, ఓర్పు, పరీక్షట, పరీక్ష, నిరీక్షణ, నిరీక్షణ తర్వాత మహిమ. ఇప్పుడు మహిమ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. శ్రమ అనేది బాగా
భక్తి చేసిన వాళ్ళకి వచ్చేది కాదు. అసలు శ్రమ అనేది ప్రారంభం. ఆమె ఎందుకంటే చూడండి ఆర్డర్, శ్రమలో నుంచి ఏమొస్తుంది మనకి? చెప్పండి గట్టిగా. శ్రమ, చెప్పండి అమ్మా. ఓర్పు. నీకు ఓర్పు రావాలంటే ఏమి రావాలి అసలు? ముందు శ్రమ వచ్చిన తర్వాత ఓర్పు వచ్చింది. తట్టుకొని 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 ఉన్నవాడికి శ్రమ ఇంకేం చేసింది? మనకు ఒక సామెత ఉంది, నిండా మునిగినోడికి చలి ఉండదు కదా. అట్లాగే శ్రమ మీద శ్రమ, దెబ్బ మీద దెబ్బ, నింద మీద నింద, కష్టం మీద కష్టం పడినోడికి ఇంకో కష్టం వస్తే ఏమే. అందుకని శ్రమలో నుంచి ఓర్పు వచ్చింది మనకి. ఓర్పులో నుంచి మనకేమొచ్చిందో తెలుసా? పరీక్ష. ఎన్ని పరీక్షలు అన్నా రాని మన క్యారెక్టర్ వృద్ధి అయిందే తప్ప, మన సాక్ష్యం పెరిగిద్దే తప్ప ఎక్కడ తరిగే పరిస్థితి లేదు. పరీక్ష ఎక్కడ దాకా తీసుకెళ్ళింది మనల్ని? నిరీక్షణ. ఇది ఏ నిరీక్షణ? భూ సంబంధమైన నిరీక్షణ కాదు, పర సంబంధమైన నిరీక్షణ. మహిమ దాకా వెళ్ళాలంటే మొదట నీకు నిరీక్షణ కావాలి కదా. ఆ నిరీక్షణలో నువ్వు స్థిరపడాలంటే పరీక్షలు రావాలి కదా. పరీక్షలు ఎవడికి పడితే వాడికి రావు కదా. ఓర్పు ఉన్నవాడికే కదా, తట్టుకునేవాడికే కదా. ఆ తట్టుకునే సహనం, ఓర్పు ఎవరికి వచ్చింది? శ్రమలు కదా. అందుకని శ్రమలను రానిద్దాం. ఆమె జాట్లా శ్రమ వస్తే అసలు నీకున్న అవిశ్వాసాలు, భయాలు, ఆందోళనలు ఎక్కడెక్కడ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, ఈ విషయాలన్నీ కూడా చెక్ చేయబడతాయి. అబ్రహాం గారు అంతేనా? శ్రమ వస్తే నీకు ఓర్పు వచ్చింది. ఒక కోడలు ప్రార్థిస్తూ ఉంది, ఏమని? అయ్యా నాకు సహనం దయచేయి అయ్యా, అసలు ఓర్పే లేకుండా పోతుంది, నువ్వే ఏదో ఒకటి చేయాలని ఆ రాత్రి ప్రార్థన చేసింది. కోడళ్ళారా, వింటున్నారా? తెల్లారి అత్త గొడవ పెట్టుకుంది. ఎవరు? మళ్ళీ ప్రార్థన గదిలోకి వెళ్ళింది. ఏంటయ్యా నేను అడిగింది ఏంటి, నువ్వు ఇచ్చింది ఏంటి? నేను ఓర్పును కదా అడిగింది, నాకు శ్రమను ఎందుకు రప్పించావు అంటే యేసయ్య మాట్లాడుతున్నాడంట, శ్రమలో ఉన్న వాళ్ళకే ఓర్పు వచ్చిందమ్మా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. శ్రమ రాకుండా ఓర్పు ఫ్రీగా ఎట్లా వస్తుందండి? వచ్చిందా? సహించే మనసు ఓర్పు అంటే. సహించే మనసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 1 కిలోమీటర్ పరిగెత్తాలనుకోండి, కనీసం గట్టిగా బ్రిస్క్ వాకింగ్ చేసామనుకోండి, 1 నిమిషం దాకా మాట్లాడలేము. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా. అదే ఒక జట్టి అయిన వాడు, ఒక క్రీడాకారుడు, ప్రతిదినం ఉదయాన్నే లేవగానే అతను చేసే పని అదే. కొన్ని కిలోమీటర్లు పరిగెత్తుతాడు, నడుస్తాడు. అతని శ్రమ అతనికి స్టామినానిచ్చింది. స్తోత్రం చెప్తారా? ఓర్పునిచ్చింది. హల్లెలూయా. సహించుకునే ఆ క్యాపబిలిటీ, సామర్థ్యం. ఓర్పు అంటే ఇక్కడ అర్థం ఏంటి? క్యాపబిలిటీ అనగా సామర్థ్యం, నిపుణత, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలదొక్కునే ప్రావీణ్యత. కాబట్టి ఇప్పుడు మనం మహిమకు అర్హులంగా మార్చబడాలంటే ఏం కావాలండి? శ్రమ కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. అక్కడ ఒక సంఘం కనపడుతుంది. ఆ సంఘం పేరు స్మరణ సంఘం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఆ సంఘం ఎంత క్యాపబిలిటీ, ఎంత సామర్థ్యం, ఎంత భక్తి లోతును సంపాదించుకుందంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో అపవాది నిన్ను శ్రమ పెట్టబోతా ఉన్నాడు, శోధించడానికి చెరలో వేయబోతున్నాడు. అయినా పర్వాలేదు, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను తోడుగా ఉన్నాను అన్నాడా? ఏమా తోడుగా ఉన్నాను అన్నాడా? పైగా ఏమంటాడు? ఇంకా చెప్పండి, ఇంకా ఎన్ని దినాలు శ్రమ? అసల్లో శ్రమల్లో ఉన్నారు, శ్రమ పడి 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 ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ప్రవచనం ఏంటి? నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను. ఇవి కాదు ప్రవచనం. వారికి దేవుడిస్తున్న ప్రవచనం, ఇదిగో
అపవాది శోధించుటకు మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు అంటూ మళ్ళీ ఏమంటాడంటే, ఇవి తొందరలోనే పోతేలే, నేను తోడుగా ఉంటానులే, ఆ చెరలో వచ్చి మిమ్మల్ని విడిపిస్తానులే అంటలా. ఇంకా 10 దినాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఎన్ని దినాలు? శ్రమ పెట్టబడ్డారు 1, శ్రమ ఎదురవుతుందని ప్రవచించబడ్డారు 2, ఆ శ్రమ ఇంకా ఉంటుందని కూడా హెచ్చరించబడ్డారు. అయినా స్మరణ సంఘం భయపడల, బెదర్ల, వణకల, యేసయ్యను వదిలిపెట్టల, అంతము వరకు సహించింది. శ్రమలో నీకు ఆదరణ ఏంటో తెలుసా? జీవ కిరీటం. దేన్ని చూస్తూ మనం శ్రమను అనుభవించాలి? ఒక పరిగెత్తేవాడిని అడిగామనుకో, అంత ఆయాసపడుతూ పరిగెత్తకపోతే ఏమైంది, ఎందుకు పరిగెత్తుతున్నావు అంటే, నా ఎదుట ఒక బహుమానం ఉంది. ఒక ఆట ఆడేవాడు బాగా ఆడుతూ ఉంటాడు, ఎందుకయ్యా నీకు ఇంత ప్రయాస అంటే, నా ఎదుట ఒక రివార్డ్ ఉంది, బహుమానం ఉంది. అపోస్తలుడైన పౌలు అందుకే అంటున్నాడు, నేనేదో గాలికి కొట్టినట్లుగా వెళుతూ లేదు, ఒక దర్శనం లేనట్టుగా వెళుతూ లేదు, ఒక అర్థం పర్థం లేకుండా నా జీవితాన్ని జీవించడం లేదు, నేను పడే ప్రతి ప్రయాసకు అర్థం ఉంది. స్తోత్రం. ఈ పగటి వేళ నువ్వు చెప్పగలగాలి, నేను పడుతున్న ప్రతి శ్రమకు అర్థం ఉంది. ఆమేన్ చెప్పండి. కష్టానికి అర్థం ఉంది. ఆమేన్ చెప్పాలి. నిందకు అర్థం ఉంది, బాధకు అర్థం ఉంది, చెర వంటి అనుభవాలకు కూడా అర్థం ఉంది. అది ఎంత పెద్ద అర్థమో తెలుసా? దేవుడు మన ఎదుట జీవ కిరీటాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. బాగా యుద్ధ వీరుడండి వీడు, బాగా పోరాట పటిమ కలిగినోడండి అని ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఎలా చెప్పగలం? అతను వేసుకున్న యుద్ధ సామాగ్రి, అతను ధరించుకున్న శిరస్త్రాణమా, అతను కత్తి తిప్పే వాటమా, ప్రకాశవంతమైన రూపమా, బాగా బలీయముగా ఉన్న దేహమా? ఒక వ్యక్తి అసలు యుద్ధ వీరుడండి, అసలు పోరాట పట్టిమ కలిగిన వాడండి అని ఎట్ట చెప్పొచ్చు? అతని ఒంటి మీద పడిన ఘాట్లు ఏంటండి? అతని దేహం మీద ఉన్న ఘాట్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమలు వేరుగా ఉండబోతున్నాయి. నా మాటలు అర్థమయ్యే వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరం క్రైస్తవులమే, అందరం వెళ్ళేది పరలోకమే, కానీ మహిమలు ఎట్లా ఉండబోతున్నాయి? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. చేపకు ఒక దేహం ఉంది, పక్షికి ఒక దేహం ఉంది, జంతువుకు ఒక దేహం ఉంది. చేప దేహం వేరు, చెప్పండి అమ్మా, ఎప్పుడు వినలేదా? పక్షికి ఒక దేహం ఉంది, అది వేరు. జంతువుకు ఒక దేహం ఉంది. ఇవన్నీ ప్రాణం ఉన్నవే, కానీ దేహాలలో మార్పు. అట్లాగే మనం అందరం క్రైస్తవులమే, మహిమలో మార్పు ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ఏం చూస్తాడంటే, నీ శరీరం మీద ఉన్న శ్రమల ఘాట్లు ఏం చూస్తాడు? ఘాట్లు అంటే కనబడే కాకపోవచ్చు, కానీ నువ్వు అసలు ప్రభు కొరకు ఎన్ని అవమానాలు పడ్డావు అవన్నీ ఘాట్లే. ఆమేన్. ఎన్ని నిందలు పడ్డావు అవన్నీ ఘాట్లే. ఎన్ని కోల్పోయావో అవన్నీ ఘాట్లే. ఎన్ని నష్టపోయావో అవన్నీ ఘాట్లే. ఎంత త్యాగం చేశావో అవన్నీ ఘాట్లే. ఎంత ప్రతిష్ఠించుకున్నావో అవన్నీ ఘాట్లే. ఎంత ప్రత్యేకించబడ్డావో అవన్నీ ఘాట్లే. ఎంత వెలివేయబడ్డావో అవన్నీ ఘాట్లే. నీ ఘాట్లు పెరిగే కొద్దీ నీ మహిమ పరలోకంలో ప్రభు పెంచబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. శ్రమ చాలయ్యా అని పౌలు ఎందుకని ప్రార్థన చేయలేదంటే, ఆ మహిమ గురించి తెలుసుకున్నాడు. ఆమె ఒక ప్రత్యక్షత ఉంది మహిమ గురించి. ఏంటో ప్రత్యక్షత అంటే, ఎంత శ్రమ పడితే అంత మహిమ. అందుకే ఆయన అంటాడు ఆ కింద వచనంలో, అనగా రోమపత్రిక 8:18 చదవయ్యా. ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని దేవునికి స్తోత్రం చెప్దామా. ఇప్పుడు నువ్వు శ్రమ చూసుకుంటావా, మహిమను చూస్తావా? చెప్పండి అమ్మా. అమ్మా, శ్రమను చూస్తావా, మహిమను చూస్తావా? బాగా సుఖానికి అలవాటు పడ్డాం కదా,
శ్రమ అంటానికి నోరు రాట్లా. మరి శ్రమల్లో ఎట్లా నిలబడతావు? అర్థమైందా? శ్రమలలో నిలబడాలి కదా. మహిమ కావాలంటే శ్రమ కావాలి కదా. మన ఎడల ప్రత్యక్షం కాబోతుంది ఒక మహిమ. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా చెప్తారా? ఆ ప్రత్యక్షమయ్యే ఆ మహిమ ఉంది చూసావు, దాని ఎదుట నాకు ఎన్ని శ్రమలు కలిగిన నాకు లెక్కే లేదు. అది శ్రమ కానే కాదు. యేసన్న గారు అందుకే అద్భుతమైన పాట రాశాడు. నీ శ్రమలలో పాలొందుటయే దర్శనమాయనే. శ్రమలలో పాలు పొందటం అంట యేసన్న గారికి ఏంటంట చెప్పండి? దర్శనం. కొంతమంది దర్శనాలు ఉంటాయి, మంచిదే. అసలు నువ్వు ఈ దర్శనానికి రావాలి. ఏదా దర్శనం? శ్రమలలో పాలు పొందే భాగ్యం. నిజంగా పౌలు గారికి ఉన్న వైరాగ్యం, ఆ తీర్మానం, ఆ పిచ్చితనం, ఆ వెర్రితనం యేసయ్య అంటే. ఆయన శ్రమలలో ఎంత లోతుగా వెళ్ళాడు, శ్రమను ఎంత ప్రేమించాడు. ఒక మాట చెప్పనా? క్రీస్తు దేహంలో కొదువైన శ్రమలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వయ్యా అంటే ఏం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన దేహంలో కొన్ని ఏదైనా కొదువై ఉంటాయి కదా, ఖాళీ ఉంటుంది కదా ఆయన దేహంలో. శ్రమ పెట్టబడని దేహం ఏదైనా, స్థలం ఏదైనా ఉంటుంది కదా, ఆ పార్ట్ ఏదైనా ఉంటుంది కదా, ఆ రకమైన శిక్ష ఏదైనా ఉంటుంది కదా, అది నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇంకెక్కడున్నాం? శ్రమలు తొలగించు నాయనా, నీ బిడ్డలు చూడయ్యా, కన్నీరు తుడువయ్యా అనే ప్రార్థనలో ఉన్నాం. పౌలు గారి ప్రార్థన వేరు. క్రీస్తులో కొదువై ఉన్న శ్రమ ఏదైనా ఉంటే కమాన్, నేను అనుభవిస్తాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారసత్వం కావాలంటే శ్రమ రావాలి. శ్రమే నిన్ను మహిమకు అర్హునిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కష్టపడి చదవనోడికి ర్యాంకు రాదు, ర్యాంకు రానోడికి కాలేజీలో సీటు రాదు, సీటు రాకపోతే వాడు ప్రయోజకుడు కాడు. అట్లాగే దేవుని కొరకు కష్టపడనోడికి అసలు ఆ మహిమ సీటు రాదు. ఆ మహిమ సీటు రాకపోతే పరలోకం దొరకదు. ఆ పరలోకం లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టు? నరకం. అందుకని ఇప్పుడు మనకి ఏ మనస్సు కావాలి? శ్రమ పడే మనస్సు. స్తోత్రం చెప్తారు గట్టిగా.